హలో అండి. ఈరోజు వీడియోలో వచ్చి మనం రీజనింగ్లో సిరీస్ కాన్సెప్ట్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ సిఎఫ్ఎల్ ఈఐకే జిఎల్జే ఐఓఐ నెక్స్ట్ ఏంటని అడుగుతున్నారు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇలా చూసుకుందామండి. ఫస్ట్ సి తర్వాత డి, ఏబిసిడి, ఈ, ఎఫ్ తర్వాత జి, జి తర్వాత హెచ్, హెచ్ తర్వాత ఈఎఫ్జిహెచ్ ఐ, ఐ తర్వాత జే, అంటే ఇక్కడ కే వస్తుందండి. నెక్స్ట్ ఆప్షన్లో కే వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే ఈఎఫ్ తర్వాత జిహెచ్ ఐ, జేకే ఎల్, ఎంఎన్ ఓ, పీక్యూ ఆర్ వస్తుందండి. ఇది ఎలా వచ్చిందంటే ఐ, జే, కే, ఎల్, ఐ ముందే వస్తుందండి, హెచ్. ఆప్షన్ కరెక్టా కాదా చూద్దామండి. కేఆర్హెచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. కేడిఏ డబ్ల్యూఈడి ఈ సిరీస్లో వచ్చింది. టియువి డబ్ల్యూఎక్స్ ఇలా వచ్చింది కదా. అప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఐ అవుతుంది. ఏ తర్వాత బిసిల్ గ్యాప్ వచ్చి డి, ఈఎఫ్ గ్యాప్ వచ్చి జి, హెచ్ఐ గ్యాప్ వచ్చి జే, కేఎల్ గ్యాప్ వచ్చి ఎం, ఎన్ఓ గ్యాప్ వచ్చి పి, ఎస్ఐపి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎలా వచ్చిందంటే సిడిఈ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బి వస్తుంది. ఇక్కడ ఎఫ్ జిహెచ్ ఐజే అన్నట్టు వచ్చింది కాబట్టి డి వస్తుందండి. ఇక్కడ డి, ఈ లేదు, ఎఫ్, జి లేదు, హెచ్, ఐ లేదు, జే, అలాగా. థర్డ్ లెటర్ వచ్చి ఐ, జేకే లేదు, ఎల్, ఎంఎన్ లేదు, ఓ వచ్చింది. మరి ఐకి 2 లెటర్స్ ముందంటే జిహెచ్ లేదు, ఐ అంటే ఎఫ్ అనుకోండి, జిహెచ్ఐ. ఓకే, ఎల్ ఎంఎన్ఓ పి క్యూఆర్ఎస్ టి అలా 3 లెటర్స్ గ్యాప్ వచ్చింది. ఎల్కి 3 లెటర్స్ ముందంటే ఐజేకేఎల్, హెచ్ వస్తుందండి. హెచ్ తర్వాత ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐజేకే తర్వాత ఎల్ కదా. అలాగా కరెక్టో కాదో చూద్దామండి. బీడిఎఫ్హెచ్ అన్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇది సిరీస్ అండి. ఏబిసిడి ఏ లాస్ట్ పెట్టారు, బీసీడిఏ బి లాస్ట్ పెట్టారు, సిడిఏబి సి లాస్ట్ పెడితే డిఏబిసి అవుతుంది. డిఏబిసి అన్నానండి, కరెక్టే. ఇది చూద్దామండి. డి ఈఎఫ్జి హెచ్ తర్వాత ఐజేకే ఎల్ తర్వాత ఎంఎన్ఓ పి తర్వాత క్యూఆర్ఎస్ టి వచ్చింది. యువిడబ్ల్యూ అంటే ఇక్కడ ఎక్స్ వస్తుందండి. ఫిఫ్త్ ఆప్షన్ ఎక్స్ అన్నాను, కరెక్టే. ఓకేనండి, విల్ కంటిన్యూ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో.